పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 28 నుండి 30 వాక్య భాగాలు చదువుకుందాం. ఈ పూట మనం ధ్యానం చేయుచున్నటువంటి అంశం జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితిని యోచించుట మేలు. జ్ఞానము తెచ్చుకొని వారు అనగా ఆలోచన లేని జనము, వివేచన లేని జనము, వివేక హృదయము లేని జనము, విచక్షణ లేని జనము, విజ్ఞాపన మీద ఆసక్తి లేని జనము జ్ఞానము తెచ్చుకొని, జ్ఞానము సంపాదించుకొని, జ్ఞానముతో నిండుకొని పైనుంచి వచ్చే పవిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఫలములతో, శ్రేష్టమైనటువంటి అనుభవాలతో కూడినటువంటి జ్ఞానాన్ని తెచ్చుకోండి. దెయ్యాల జ్ఞానం కాదు, మనుష్య జ్ఞానం కాదు, భూ సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, లౌకికమైన జ్ఞానం కాదు, పరమ నుండి దిగివచ్చుచున్నటువంటి విశ్వాసముతో ప్రార్థించే పరిశుద్ధుల జీవితాల్లోనికి ధారాళంగా అనుగ్రహించబడుతున్నటువంటి ఆ జ్ఞానాన్ని మీరు తెచ్చుకోండి. ఎంతగా అయితే అడుగుతారో అంత అత్యధికంగా అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు జ్ఞానము ధారాళంగా దయచేస్తాడు. మీరు అనుకున్న జ్ఞానం కాకుండా పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం తెచ్చుకుంటే, సంపాదించుకుంటే, ఆ జ్ఞానం చేత మనం నింపబడితే మనలో ఒక్కొక్కరికి జ్ఞాన హృదయము అనుగ్రహించబడినట్లయితే ఆ జ్ఞానం కలిగినటువంటి మనుషులట, వివేక హృదయం కలిగినటువంటి మనుషులట ఏం చేస్తారు అని అంటే బైబిల్ చెప్తుంది, దీని తలపోసుకొని, దీనిని జ్ఞప్తికి తెచ్చుకొని, దీనిని గుర్తు చేసుకొని తమ కడవరి స్థితి, కడపటి స్థితి యోచించుకోవటం అనగా ఆలోచించడం, లోతుగా అధ్యయనం చెయ్యటం, లోతుగా ఆలోచించుకోవటం ఉత్తమమైన ప్రక్రియ. ఈ సంవత్సరం ప్రారంభించిన నాట నుండి నేటి వరకు మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ప్రారంభం ఎలా ప్రారంభించాం, ముగింపు ఎలా ఉంది అనేది క్రైస్తవులమైన మనము, దేవుని పిల్లలమైనటువంటి మనము నూతన సంవత్సరానికి సిద్ధపాటుగా ఈ దీక్షలో ప్రవేశించినటువంటి మనమంతా కూడా కడవరి స్థితిని, మన కడవరి స్థితిని, మన ఆఖరి గడియలను, మన ఆఖరి దినాలను, ఆఖరి రోజులను ఆలోచించటం మేలు, ఉత్తమం అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మనకు ఆశ్రయ దుర్గమైన వాడు, మన రక్షణ శృంగమైన దేవుడు మనల్ని ఎలా రక్షించాడు, ఎలా పుట్టించాడు, ఎలా విమోచించాడు, ఎలాంటి కృపలను మనకు ప్రసాదించాడు, ఇంతవరకు ఎలా నడిపించాడు అనే సంగతి మనం గుర్తు చేసుకుందాం. మన ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడు అని అంటే అక్కడ రాసిన చక్కని మాట, ఒకడు 1000 మందిని తరిమాడు, ఇద్దరు కలిస్తే 10,000 మందిని తరిమి హతమార్చి అఖండ విజయాన్ని
స్వతంత్రించుకున్నారు. విచిత్రమైన మాట ఏంటంటే, ఒకడు 1000 మంది శత్రువులను తరిమినప్పుడు ఇద్దరు 2000 మంది శత్రువులను తరమాలి. లెక్కలు మారాయి, లెక్కలు తారుమారాయి. విచిత్రమైన మాట ఏంటంటే, ఒక్కడు 1000 మందిని తరిమి జయం పొందితే ఇద్దరు కలిసి తరమటం మొదలు పెడితే 10,000 మంది శత్రువులను హతమార్చి విజయోత్సవాలతో గణపరచబడినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని సంతోషించినట్లుగా లేఖనం చెప్తుంది. మీ జీవితంలో కూడా ఆలోచించండి. ఒకప్పుడు మీ జీవితం ఒకడు శత్రువులను తరిమినట్టుగా తరిమారు. అదే బలమా, లేకపోతే 10,000 మందిని తరమగలిగిన సత్తా, దమ్ము, ధైర్యం, బలం, అభిషేకం మీరు పొందుకున్నారా? ప్రారంభంలో ఉన్న బలమే ఇప్పుడు కూడా ఉందా? లేక ప్రారంభంలో ఉన్న బలాన్ని కూడా కోల్పోయి బలహీనులైపోయి శక్తిహీనులైపోయి నిరుత్సాహంతో నిస్సత్తువతో శత్రువు ఎదుట కూలిపోయి తుత్తునీలుగా చెయ్యబడి యుద్ధ దినమందు వెనుదిరిగి పారిపోయి శత్రువు చేతిలో చిక్కి హతమార్చబడే పరిస్థితులా? లేకపోతే అప్పుడు 1000 మందిని తరిమానండి, ఇప్పుడు ఈ కడవరి స్థితికి వచ్చేసరికి, ఈ సంవత్సరం ఆఖరిలోనికి వచ్చేసరికి దేవుని హస్తం, దక్షిణ హస్తం నన్ను బలపరుస్తూ వచ్చింది. ఆ హస్తం నన్ను ఆదుకుంటూ వచ్చింది. ఆ హస్తం నాకు విజయాన్ని ప్రసాదిస్తూ వచ్చింది కనుక నేను 10,000 మందిని తరమగలిగిన బలాన్ని పొందాను, శక్తిని పొందాను, కృపని పొందాను, అభిషేకాన్ని పొందానని మనం చెప్పగలుగుతున్నామా? ఇక్కడ రాయబడిన చక్కని మాట, మీరు జ్ఞానం తెచ్చుకోండి. ఎంతకాలం జ్ఞానం లేని అజ్ఞానుల్లాగా అవివేకుల్లాగా జీవిస్తారు, బలహీనులుగా మార్చబడతారు, శత్రువు చేతిలో చిక్కి అవమానపరచబడి అపహాస్యం చెయ్యబడి అవమానంతో జీవిస్తారు. ఇకనైనా జ్ఞానం తెచ్చుకోండి. మీ జీవితంలో ప్రతి రోజు ప్రతి గడియని తలంచండి, తలంచండి, ఆలోచించండి, ఆలోచించండి. అంతకంటే ముఖ్యంగా మీ కడవరి స్థితిని యోచించండి, ఆలోచన చెయ్యండి. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? ఈ సంవత్సరం ఆఖరికి వచ్చిన తర్వాత మీ బ్రతుకులో మీకేమనిపిస్తుంది? సంవత్సరం ప్రారంభంలో ఉన్న తృప్తి, ఆ సంతోషం, ఆ ఉత్సాహం, ఆ ఆరోగ్యం, ఆ క్షేమం, ఆ భక్తి భావజాలాలు, ఆ పరిశుద్ధతను గురించినటువంటి పరిపూర్ణమైన గ్రహింపు, ఆ విశ్వాసంలో ఉన్నతమైన స్థితి నేడు ఉందా? ప్రారంభంలో ఉన్న ఆది ప్రేమ ఉందా? చల్లారిపోయిందా? ప్రేమలో మీరు వృద్ధి పొంది విస్తరిస్తున్నారా? ప్రేమ ద్వేషంగా మారిపోయి ద్వేషాగ్ని జ్వాలలతో నడిపించబడతా ఉన్నారా? కడవరి స్థితిని యోచించడం మేలు, మేలు, మేలు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మీకు ఒక సంఘాన్ని గురించి కొన్ని వివరాలు చెప్పిన తర్వాత జ్ఞానం తెచ్చుకున్న భక్తుల జీవితాలలో కలిగినటువంటి కార్యాలు చాలా చక్కని సందేశం మీకు అందిస్తాను. మీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుందని ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ సందేశాలు మీకు అందిస్తున్నాను. దేవుడు మీకు అందరికీ ఆశీర్వాదకరంగా మలుచునుగాక. దైవజనుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి లేఖ రాస్తూ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. ఏమనంటే, మీరు ఎంత అవివేకులైతిరా, మీరు ఎంతగా అవివేకులైతిరా. మొదట మీలో ప్రతి ఒక్కరూ ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులైపోతారా? ఎంత త్వరగా మీలో అవివేకం ఎలా వచ్చింది? అజ్ఞానం ఎందుకు వచ్చింది?
ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టింది? ఓ అవివేకులైన గలతీయులారా, ఓ అవివేకులైన విశ్వాసులారా, ఓ అవివేకులైన దైవ సేవకులారా, ఒక్కసారి వివేకం కలిగి, జ్ఞానోదయం కలిగి, జ్ఞానం తెచ్చుకోండి. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించాం, ఆత్మానుసారంగా నడుచుకున్నాం. ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే ఏంటి? ఆత్మానుసారమైన మనసు అంటే ఏంటి? ఆత్మానుసారమైన జీవితం ఎలా ఉంటుంది? కొన్ని మాటలు చెప్తాను చూడండి. ఆత్మానుసారమైనటువంటి మనసు జీవము, సమాధానం. ఆత్మానుసారమైనటువంటి మనసు దేవునికి, ధర్మశాస్త్రానికి లోబడుతుంది. ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళు శరీర ఇచ్ఛలను నెరవేర్చాలి. ఆత్మానుసారంగా ప్రవర్తించే వాళ్ళు శరీర క్రియలను చంపి జీవితాన్ని జీవముతో నింపుకుంటారు, అందరితో సమాధానంగా జీవిస్తారు. మరి శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు, శరీరానుసారంగా పరిపూర్ణులైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే, శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైన మనస్సు లోబడదు. శరీరానుసారమైన మనస్సు శరీర ఇచ్ఛలను నెరవేర్చుకొనుటలో ఆతురత పడుతుంది అని బైబిల్లో రాయబడింది. మీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి. మీరు ఆత్మానుసారంగా నడుచుకున్న రోజుల్లో, ఆత్మానుసారంగా మొదట మీ జీవితాన్ని ప్రారంభించిన తొలిటి దినాలలో మీరు ఎంత భక్తిగా, ఎంత వైరాగ్యంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా, ఎంత వైరాగ్యంగా, ఎంత పౌరుషంగా దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇప్పుడు ఆ మొదటి రోజుల్లో ఉన్నటువంటి ఆ సంతోషం కానీ, ఆ విశ్వాసం కానీ, పరిచర్య పట్ల మీకున్న ఆసక్తి కానీ, పరిశుద్ధుల పట్ల మీకున్న ప్రేమ కానీ, సేవకులతో మీరు వ్యవహరించే ఆ విధానాలు కానీ ఇప్పుడు ఉన్నాయా? లేకపోతే మీ ఆత్మీయ జీవితంలో మార్పులు సంభవించి మీ మనస్సు శరీరానుసారంగా పరిపూర్ణత చెంది మార్పు నొంది ఆ తొలిటి దినాల్లో ఉన్న ఆత్మీయ విలువలను కోల్పోయి జీవితంలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారా? పౌలు గారు ఆవేదన వ్యక్తపరుస్తూ అంటున్నాడు, మీరు ఎంత త్వరగా అవివేకులైపోయారా? మొదట మీరు ఆత్మానుసారంగా ప్రారంభించారుగా, ఎందుకు మీరు ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతారు? ఇంకొక మాట చెప్తాడు గలతీ సంఘానికి, మీరు మొదట్లో బాగుగా పరిగెత్తేవాళ్ళే, చక్కగా నడిచేవాళ్ళే, చక్కగా ఆనందించేవాళ్ళే, చక్కగా సత్యానికి విధేయత కలిగి సత్యానికి సాక్షులుగా జీవిస్తూ సత్యములో నడుచుకుని సేవకులను బహుగా సంతోషపరిచేవాళ్ళే, దేవుణ్ణి బహుగా సంతోషపరిచేవాళ్ళే. మీరు బాగా పరిగెత్తారు. ఎక్కడ కోటాలంటే అక్కడికి పరిగెత్తారు. స్త్రీల కోటాలకు పరిగెత్తారు, శుద్ధీకరణ కోటాలకు పరిగెత్తారు, వాగ్దాన సందేశ కోటాలకు పరిగెత్తారు, గుడారాల పండుగలో పరిచర్య చేయటానికి పరిగెత్తారు, ప్రతి నెల హోల్ నైట్ ప్రేయర్లకి పరిగెత్తారు. పరిచర్య అంటే ప్రాణప్రదంగా ప్రేమించి హృదయపూర్వకంగా రెక్కల ముక్కలు చేసుకుని ప్రయాసపడేవాళ్ళు బాగా పరిగెత్తారు. ఎవడు మిమ్ములను సత్యమునకు విధేయులు కాకుండా ఇప్పుడు అడ్డగించి బలహీనపరిచి శరీరానుసారంగా మీ మనసును తిప్పేశాడు? ఎవడో మిమ్మల్ని అడ్డగించాడు, ఎవడో మిమ్మల్ని ఆటంకపరిచాడు, ఎవడో మీ మనసుని త్రిప్పాడు. మీ వివేకం తొలగిపోయింది, అవివేకులుగా మారిపోయారు, అజ్ఞానులుగా మారిపోయారు, సత్యానికి లోబడనొల్లని స్థితిలోనికి వెళ్ళిపోయారు. అసలు సత్యానికి లోబడతలేదు, సత్యాన్ని అనుసరించట్లేదు, సత్యం కోసం జీవించాలన్న కోరిక లేదు, సత్యాన్ని కొని ఉంచుకోవాలన్న మనస్సు లేదు. ఎందుకు ఇలా అయిపోయారు మీరు? ఎవడు మిమ్మల్ని అడ్డగించింది?
ఎవడు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, ఎవడు మిమ్మల్ని భ్రమపరుస్తుంది అని మాట్లాడుతూ అంటాడు, మిమ్మలను కలవరపరుచువాడు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, వాడు తగిన శిక్ష భరించునుగాక అన్నాడు దైవజనుడైన పౌలు. ప్రియులారా, మీ ఆత్మీయ జీవితంలో ఆత్మానుసారంగా నడుచుకోకుండా ఎవరైనా మిమ్మల్ని భ్రమ పెట్టినా, మిమ్మల్ని అడ్డగించినా, మిమ్మల్ని కలవరపెట్టినా, మీరు బాగుగా పరిగెత్తకుండా, ఆత్మానుసారంగా నడుచుకోకుండా, ఆత్మానుసారంగా పరిపూర్ణులుగా మార్చబడకుండా, మిమ్మల్ని అడ్డుకొని అవివేక హృదయాన్ని కలిగించి అపవిత్రపరిచి సరళతలో నుంచి, పవిత్రతలో నుంచి తొలగిపోయేటట్లుగా చేసి, ఎవరైతే సత్యానికి విధేయత చూపకుండా, సత్య మార్గములో నడుచుకోకుండా, సత్య ఉపదేశానికి లోబడకుండా ఎవడైనా మిమ్మల్ని ప్రేరేపించినా, భ్రమపరిచినా, అడ్డగించినా వాడు తగిన శిక్ష భరిస్తాడు. వాడు ఎవడైనాను అని రాశాడు పౌలు. ఎవడైనా అంటే అధికారైనా, ప్రధానైనా, గొప్పవాడైనా, ఉన్నత స్థితిలో ఉన్నవాడైనా, సంఘ పరిపాలనలో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తులైనా సరే, ఎవరైనా దేవుని దృష్టిలో ఒక్కటే, దేవుని పిల్లల్ని తప్పుడు త్రోవల్లోనికి నడిపించి సరి అయిన మార్గంలోంచి తొలగిపోయేటట్లుగా ప్రేరేపించి సత్యానికి లోబడకుండా చేస్తున్న వ్యక్తులు ఎవరైనా తగిన శిక్ష భరిస్తారు అని పౌలు చెప్తూ ఆవేదనతో చెప్పిన మాట, మొదట మీరు ఎంత ఆత్మీయంగా ఉండేవాళ్ళు, ఎంత భక్తిగా ఉండేవాళ్ళు, ఎంత నమ్మకంగా ఉండేవాళ్ళు, ఎంత సాక్షులుగా జీవించేవాళ్ళు, నూతన ఆత్మలు ఎంత చక్కగా మందిరానికి నడిపించేవాళ్ళు, ఎంత చక్కగా టయానికి వచ్చి మందిరంలో ముందుగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుని చక్కగా పాటలు పాడేటప్పుడు కలిసి పాడుతూ, ఆరాధనలో చేతులెత్తి ఆరాధన చేస్తూ, వాక్యాన్ని చక్కగా వింటూ, వాక్యానికి అప్పగించుకుని జీవితాన్ని కట్టుకుని ఎంత ఆత్మీయంగా ఉండేవాళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మొదట మీ ఆత్మీయ స్థితికి, ఈ కడవరి స్థితికి ఏమైనా పొంతనుందా? ఏమైనా పోలికుందా? దినాలు గడిచే కొలది లోకానికి దూరం అవ్వాలి, దేవునికి దగ్గర అవ్వాలి. దేవునిలో మనం స్థిరపరచబడాలి, దేవునికి మరింత సమీపంగా రావాలి. మన ఆత్మీయ జీవితంలో సత్ప్రవర్తనలో కానీ, సాక్ష్యమిచ్చుటలో కానీ, అన్ని విషయాలలో సత్యములో నడుచుటలో కానీ దేవునికి దగ్గరగా రావాలి. లోకము, లోక ఆశలు, లోక మర్యాదలు, లోక ఇచ్చలు మాయమైపోవాలి. మనలో దైవత్వం సంపూర్ణతలోనికి రావాలి. దేవునికి స్తోత్ర. ఒక్కసారి ఆలోచించండి, జ్ఞానం తెచ్చుకోండి, ఒక్కసారి బుద్ధి తెచ్చుకోండి. ఒక్కొక్కళ్ళ తలకాయలు గుమ్మడికాయ అంత ఉంటున్నాయి, పనసకాయ అంత ఉంటున్నాయి, కానీ బుర్రలో గుజ్జు మాత్రం లేదు. బుర్రలో గుజ్జు మాత్రం ఉంటలా, జ్ఞానం మాత్రం ఉండలేదు. తలకాయలు చూస్తే తాటికాయల్లాగా ఉంటున్నాయి ఒక్కొక్కళ్ళకి, కానీ జ్ఞానం లేనటువంటి వ్యక్తుల్లాగా, పశుప్రాయుల్లాగా, వివేక హృదయం లేనటువంటి మనుషుల్లాగా జీవిస్తున్నారు. అయితే దేవుడు మనతో చెప్తున్నాడు, జ్ఞానము తెచ్చుకొని, అందరు నోరు తెచ్చి చెప్పండి, దీని తలపోసుకొని తమ కడవరి స్థితిని యోచించుట మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞానం తెచ్చుకునే వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది? దేన్ని బట్టి మనం జ్ఞానం తెచ్చుకోవాలి? దేనిని విని మనం జ్ఞానం తెచ్చుకోవాలి? దేనిని కనిపెట్టి మనం జ్ఞానం తెచ్చుకోవాలి? దేనిని చూచి మనం జ్ఞానం తెచ్చుకోవాలి? జ్ఞానం తెచ్చుకున్న భక్తుల జీవితాలు ఎంతగా బాగుపడ్డాయి అనే వివరాలు నేను మీతో చెప్తాను. క్లుప్తంగా కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 6 నుండి 8, ఆ తర్వాత 11. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము,
వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలములో ధాన్యాన్ని కూర్చుకొనును. 11వ చరణం. అందుచేత దోపిడిదారుడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లుగా లేమి నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చును. తలలు పైకెత్తి చూడండి. ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని మీతో చెప్తాను. మహాజ్ఞాని సొలొమోను నోట జాలువారిన సామెతలు ఎంతో లోతైన సత్యాలను, విలువైన పాఠాలను మనకు నేర్పిస్తాయి. ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన దేవుని పిల్లలు, పరిశుద్ధ మార్గాల్లో నడిపించబడుతున్నటువంటి దేవుని బిడ్డలు సోమరులుగా ఉండకూడదు. ప్రార్థించడానికైనా, మందిరానికి రావటానికైనా, ఆరాధించడానికైనా, వాక్యాన్ని ధ్యానించడానికైనా, వాక్యానుసారంగా జీవించడానికైనా, సహవాసంలో నిలిచి ఉండటానికైనా, ఉపదేశంలో ఉపవాసంలో నిలిచి ఉండటానికైనా సోమరులుగా ఉండకూడదు. మనలో ప్రతి ఒక్కరూ చాలా షార్ప్గా ఉండాలి, చురుకుగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఈ బద్ధకం పోయి చురుకుదనం ఎలా వస్తుంది దేవుని పిల్లలకి అనంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు సొలొమోను. ఏమనంటే, చీమల యొద్దకు వెళ్ళండి. చీమలు అవి మిక్కిలి చిన్నవి, మిక్కిలి చిన్నవి కాదు, మిక్కిలి చిన్నవి, కానీ వాటికున్న జ్ఞానం అపారమైనటువంటి జ్ఞానం. ఆ చీమలు చాలా మిక్కిలి చిన్నవి. అవి చిన్నవి అనుకుంటే వాటి తలకాయ ఇంకా చిన్నది, ఆ తలకాయలో ఉన్న మెదడు ఇంకా చిన్నది. చీమలే మిక్కిలి చిన్నవి, ఆ మిక్కిలి చిన్న చీమలకి తలకాయ ఇంకా చిన్నది, ఆ తలకాయలో ఉన్నటువంటి మెదడు ఇంకా చిన్నది. అయితే వాటికున్న జ్ఞానం అపారమైనటువంటి జ్ఞానం. ఏ జ్ఞానము అనంటే కాలజ్ఞానం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చీమలకున్న జ్ఞానం ఏంటది? కాలజ్ఞానం. ఏంది ఆ కాలజ్ఞానం అంటే, వేసవి కాలం ఉన్నప్పుడే, మంచి సమయం ఉన్నప్పుడే, కోతకాలం వచ్చినప్పుడే ఇవన్నీ ధాన్యాన్ని, ఆహారాన్ని కూర్చుకుంటున్నాయి, పోగు చేసుకుంటున్నాయి, సంపాదించుకోవటానికి ప్రయాసపడతా ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే, వరదలు వచ్చాయి అంటే వాటికి చాలా గడ్డు కాలం, కష్టకాలం. అవి బయటికి వచ్చినాయి అంటే ఆ పుట్టలో నుంచి ఆ వరదలో వానలో కొట్టుకుని పోతాయి, ప్రాణాలు కోల్పోతాయి. అందుకని అమ్మో వర్షాకాలం వచ్చిందంటే మనం బతకడం చాలా కష్టం. వరదలు వచ్చినా, వానలు వచ్చినా, చిన్న చిన్న తుఫాన్లు వచ్చినా చాలా కష్టం. కాబట్టి ఈ సమ్మర్ సీజన్లోనే, ఈ వేసవి కాలంలోనే, ఈ కోత కాలంలోనే మనకు సరిపడా ఆహారం సంపాదించుకోవాలని నిద్రాహారాలు మాని రాత్రి మగళ్ళు మీరు ఎప్పుడైనా చీమలు చూస్తూ ఉండండి. చీకట్లోనైనా పగలైనా, రాత్రి అయినా పగలైనా సరే, ఉదయమైనా మధ్యాహ్నమైనా సాయంకాలమైనా రాత్రిపూటైనా ఏదో అడావిడిగా ప్రయాణాలు చేస్తూనే ఉంటాయి. కానీ ఏ సేమైనా కునికి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం. ఏం ప్రయాణాలు, ఏం ప్రయాణాలు, ఏం పనులు, ఏం కష్టపడతాంలే, కొంచెం రెస్ట్ తీసుకుందాం, రెస్ట్ కూడా అవసరం కదా బాడీకి అన్న ఆలోచన ఎక్కడ రానికుండా అవి భయంకరంగా ప్రయాసపడతా ఉంటాయి. వాటి బరువుకు మించినటువంటి భారాలు తీసుకెళ్తూ ఉంటాయి, నెట్టుకెళ్తూ ఉంటాయి.
ఆ తర్వాత వాటికి పై విచారణకర్త లేడండి, న్యాయాధిపతి లేడు, న్యాయం తీర్చే తీర్పరి కూడా లేడు, అధిపతి ఎవరు కూడా లేరు. కానీ అవన్నీ కూడా బారులు తీరి ఐక్యతతో ఉండి కాల జ్ఞానం కలిగి కావలసిన సంపదలన్నీ సమకూర్చుకుంటాయి. ఇంతకీ ఆ చీమలో ఎంతకాలం బతుకుతూ ఎంత కష్టపడుతున్నాయి అని అంటే 60 రోజుల నుంచి 70 రోజులు బ్రతుకుతుందండి ఒక్కొక్క చీమ. 60 రోజుల నుంచి 70 రోజులు బతికిద్ది అంతే చీమ. అంతకు మించి బతకదు. ఇక వాతావరణం అనుకూలంగా ఉన్నా బతకదు, లేకపోతే వేసవకాలం ఇంకొక నెల బాగా ఎండలు వచ్చినా బతకదు, ఆహారం దొరుకుతున్నా బతకదు. 60-70 రోజుల్లో దాని జీవితకాలం ముగించబడుతుంది. ఇంత తక్కువ ఆయుష్కాలం పరిమాణము కలిగినటువంటి ఈ చీమ భవిష్యత్తు జ్ఞానం కలిగి ఫ్యూచర్ గురించిన దర్శనం కలిగి ప్రయాసపడుతుంది. అందుకని మనకొచ్చినట్లుగా దారిద్ర్యం కానీ, కరువు కానీ, అప్పు సమస్యలు కానీ, ఆకలితో అలమటించే పరిస్థితులు కానీ చీమలకి రాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చీమలు ఎప్పుడూ అప్పు అడగవు. చీమ కొంచెం ఇబ్బందిగా ఉంది ధాన్యం, ఈ ఒక్కసారి నాకు కొంచెం అప్పు ఇయ్యి, మరలా మరుసటి రోజు కల్లా నీకు కావాల్సిన నీకు ఇచ్చేస్తాను. ఎక్కడ అప్పు అడుక్కోవటం కానీ, ఎక్కడ నాకు దరిద్రం వచ్చేసింది అని కానీ, అమ్మో ఏంటి ఈ అప్పుల సమస్యలు ఏంటి, ఈ లేమేంటి, ఆయుధదారుడు పరిగెత్తుకొచ్చినట్టుగా వచ్చేస్తుంది, దోపిడీదారుడు జ్వరబడ్డట్టుగా జ్వరబడుతుంది అని ఏ రోజు చీమలు మాట్లాడవండి. చీమలకు కూడా భాష ఉందట, చీమలకు కూడా భాష ఉందట. అవి మాట్లాడుకుంటాయట, అవి ఆలోచన చేస్తాయట. కానీ ఏ రోజు ఈ దరిద్రాన్ని గురించి కానీ, పేదరికాన్ని గురించి కానీ, అప్పు సమస్యల గురించి కానీ, ఆహారాలేమి గురించి కానీ మాట్లాడవు. ఎందుకు మాట్లాడవు అంటే వాటికి సోమరతనం లేదు, వాటి బుర్ర నిండా జ్ఞానమే ఉంది కనుక ఆ జ్ఞానం కలిగినటువంటి చీమలో చాలా చక్కగా సంపాదించుకొని సమకూర్చుకుంటున్నాయి గనక అవి బతికినంత కాలం హ్యాపీగా బ్రతుకుతాయి. దేవుని స్తోత్రం. ప్రశాంతంగా బ్రతుకుతాయి, బతికినంత కాలం ప్రశాంతంగా బ్రతికేస్తున్నాయి. ఈ సొలొమోను అంటాడు, బాబు మీరంతా ఒక్కసారి చీమల దగ్గరికి వెళ్ళండిరా, వెళ్ళి వాటి నడతలు కనిపెట్టండి. నోరు తెరిచి చెప్పండి గట్టిగా. ఏం చేయాలంట మనం? చీమల యొక్క నడతలు కనిపెట్టాలట. కనిపెడితే మనకి కొన్ని శ్రేష్టమైన సంగతులు అర్థమవుతాయి. ఏంటి? మనం ఆ చీమలో నడిచే ఆ నడత, ఆ చీమల యొక్క నడకలో, ప్రవర్తనలో, అవి ప్రవర్తించే విధానంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలంటే వాటికి న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతులు ఎవరు కూడా లేరు. ఒక సంఘములో మీకు న్యాయాధిపతులు ఉంటారు, పై విచారణకర్తలు ఉంటారు, అధిపతులు ఉంటారు. ఒక ఇంటిలో న్యాయాధిపతులు ఉంటారు, పై విచారణకర్తలు ఉంటారు, అధిపతులు ఉంటారు, ఆలోచనకర్తలు ఉంటారు, అవసరాలు తీర్చేవాళ్ళు ఉంటారు, అన్నం పెట్టేవాళ్ళు ఉంటారు, అన్నీ మీకు అందుబాటులో తీసుకొచ్చేవాళ్ళు ఉంటారు. కానీ మనలో కొంతమంది ట్రాక్లో ఉండరు. తమ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, తమ పట్ల అసలు సంకల్పం ఏంటన్న ఆలోచన చాలామందికి ఉండదు. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఏ అధికారులు లేకపోయినా, ఏ పై విచారణకర్తలు, ఎంక్వైరీ చేసేవాళ్ళు, గమనించేవాళ్ళు, పరిశీలించేవాళ్ళు, ప్రతి విషయాన్ని ఆలోచించేవాళ్ళు ఎవరూ లేకపోయినా ఈ చీమలట చాలా చక్కగా తమ విధిని, తమ కర్తవ్యాన్ని, తమ బాధ్యతను నెరవేర్చుకుంటూ ప్రాణమున్నంత వరకు ప్రయాసపడుతున్నాయట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సొలొమోను అంటున్నాడు, వాటి నడతలు కనిపెట్టి మీరు ఏం తెచ్చుకుంటారంటే జ్ఞానము తెచ్చుకోండి. చెప్పండి గట్టిగా. ఏం తెచ్చుకోవాలి మనం? జ్ఞానం. వాటి నడతలు కనుక కనిపెట్టామంటే మనకు ఆటోమేటిక్గా జ్ఞానోదయం అవుతుంది, మనసు వికసిస్తుంది,
మనకి సంపూర్ణమైనటువంటి జ్ఞానం అనుగ్రహించబడుతుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మనం కనిపెట్టవలసింది ఎవరి నడతలు అనంటే జ్ఞానము కలిగిన, మిక్కిలి జ్ఞానము కలిగిన చీమల యొక్క నడతలు కనిపెట్టాలి. అప్పుడు మనకి జ్ఞానం అనేది అనుగ్రహించబడుతుంది. మీరు ఎవరి నడతలు పడితే వాళ్ళ నడతలు కనిపెట్టకూడదు. మనకున్నటువంటి దుర్బుద్ధి, దురాలోచన ఏంటంటే జ్ఞానం కలిగిన వాళ్ళ నడతలు కనిపెట్టాం, అజ్ఞానుల యొక్క నడతలు కనిపెడతా ఉంటాం, అపవిత్రుల నడతలు కనిపెడతా ఉంటాం, బుద్ధి జ్ఞానము లేనటువంటి వారి నడతలు కనిపెడతా ఉంటాం. అందుకే ముందుకు సాగలేకపోతున్నాం, జ్ఞానాన్ని పొందలేకపోతున్నాం, దారిద్ర్యంలో నుంచి విడుదల పొంది సమృద్ధిని సమకూర్చుకొని సంతోషంగా జీవితాన్ని వెళ్ళబుచ్చలేకపోతున్నాం. మన నడతలను బాగు చేసుకోవాలి, మన ప్రవర్తనను దిద్దుకోవాలి, మనకి అవసరమైన జ్ఞానం సంపాదించుకోవటానికి మిక్కిలి జ్ఞానము కలిగిన చిన్న చీమలను మనం పరిశీలించి చూచి వాటి యొద్ద నుంచి మనం జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. జ్ఞానం కలిగిన వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే నడతలను జాగ్రత్తగా చూసుకుంటారు, తమ నడవడికను జాగ్రత్తగా చూసుకుంటారు. అలా నడవడికను సరిగా చూసుకోకుండా చెడు నడతలు నడిస్తే, కాని నడతలు నడిస్తే మన జీవితం ఎంత భయంకరమైనటువంటి అధోపాతాలని దిగజారిపోతుంది. ఎందుకు ఆత్మీయులు తమ నడతను వివేకము కలిగి, జ్ఞానము కలిగి తమ నడతలను జాగ్రత్తగా పరీక్షించుకుని పరిశీలించుకుని జీవితాన్ని కొనసాగించాలి అనంటే నడతలలో దోషం, నడతలలో చెడుతనం, నడతలలో కపటం, నడతలలో అపవిత్రత కనుక వచ్చిందంటే జీవితం బుగ్గిపాలైపోయే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తి యొక్క చరిత్ర మీతో క్లుప్తంగా చెప్తాను, చదువుకుందాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 11 నుండి 13 వాక్యాలు. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 సంవత్సరముల వాడై యెరూషలేములో 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వెనకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్రేజరు రాజు మీద తిరుగుబాటు చేసెను. అతడు మొండి వైఖరిని వహించి ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా వైపునకు తిరుగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అతని పేరు సిద్కియా. అందరూ నోరు తెచ్చి చెప్పండి ఒకసారి తలపైకెత్తి. ఇతడు 21 సంవత్సరాల ఈడులో రాజరికానికి వచ్చాడు, పట్టాభిషేకం చేయబడ్డాడు. 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే ఇతడు రాజ్యంలోనికి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన ప్రారంభించినటువంటి దినాల్లో బైబిల్ చెప్తుంది, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచెను. ఎలాంటి నడతలు నడిచాడంటండి? చెప్పాలి గట్టిగా అందరూ. చెడు నడతలు నడిచాడు. ఆ చెడు నడతలు నడిచాడు అనేది మనకి అర్థమవటానికి, మనం గ్రహించడానికి, మనం తెలుసుకోవటానికి దృష్టాంతాలుగా కొన్ని వివరాలు ఆ సిద్కియా చరిత్ర ఆధారంగా మనకి తెలియపరిచాడు. ఏంటి అతనిలో ఉన్న చెడు నడతలు అని అంటే, అతడట
యెహోవా నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకుండా ఉండెను. తన్ను తాను తగ్గించుకొనకుండా హెచ్చించుకుంటూ, తన్ను తాను ఘనపరుచుకుంటూ, తన్ను తాను ఉన్నతంగా ఊహించుకుంటా బ్రతికాడు. మొదట దేవుడు నియమించిన ప్రవక్త అయినటువంటి యిర్మీయా మాటను వినలేదు, యిర్మీయా మాటకు చెవియొగ్గలేదు, యిర్మీయా మాటకు విధేయత చూపలేదు, యిర్మీయా మాటను అనుసరించి ప్రవర్తించడానికి ఇష్టపడలేదు. అంత మాత్రమే కాదు, తన్ను తాను తగ్గించుకోలేకుండా ప్రవర్తించాడు. నేను రాజుని, నాకు అధికారం ఉంది, నాకు సింహాసనం ఉంది, నాకు సైన్యం ఉంది, నాకు దేహ సంరక్షకులు ఉన్నారు, నా కింద మంత్రివర్గం ఉంది, నాకు నా పాలనలో సైన్యాధిపతులు, విస్తారమైన సైన్యం ఉంది, ధనధాన్య సమృద్ధి ఉంది, నిధుల సమృద్ధి కలిగిన ధనాగారం ఉంది, ఆ ఆహారాన్ని నిల్వ చేసే ఆ యొక్క గోడౌన్స్ ఉన్నాయి, నాకు ఏది కొదువు లేదు, విస్తారమైన ధనధాన్య రాసులు సమృద్ధిగా ఉన్నాయి, వెండి బంగారాలు సమృద్ధిగా ఉన్నాయి, మంది మార్బలం సమృద్ధిగా ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు అన్న అహంకారం అతి విస్తారంగా పెరిగిపోయింది. తగ్గించుకోవలసిన వాడు దేవుని దృష్టిలో తన్ను తాను హెచ్చించుకోవటం మొదలుపెట్టాడు. ఏ మాత్రం దీనత్వాన్ని కానీ తగ్గింపు కానీ కనపరచలేదు. అంత మాత్రమే కాదండి, ఈ నెబుకద్రేజరు రాజు ఇతన్ని బంధించి ఇతని చేత ఒక ప్రమాణం చేయించాడు దేవుని నామం పేరట. నాకు ఆ మాటలు భలే నచ్చినాయి. దేవుని నామం పేరట ఒక అన్యజనుడైనటువంటి బెబిలోన్ రాజు, దేవుని కృపకు అప్పగించబడినటువంటి రాజు, సర్వలోకం మీద ఆధిపత్యం పొందినటువంటి రాజు దేవుని పేరట ఒక ప్రమాణం చేపిస్తే ఆ నిబంధనకు లోబడి జీవించకుండా బబులోను రాజు మీద కూడా ఏం చేశాడంటే తిరుగుబాటు చేశాడట. అంత మాత్రమే కాదండి, అతడట మొండితనము వహించి, మూర్ఖత్వాన్ని కనుపరిచి, మూర్ఖించి, మొండోళ్లాగా, బండరాయిలాగా, చెకుముకి రాతిలాగా మారిపోయి తన దేవుడైన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపుకి తిరగకుండా, ప్రవక్తల మాటల వైపు మొగ్గు చూపకుండా ఏం చేశాడంటే మనస్సుని కఠినపరుచుకున్నాడు అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఎందుకు ప్రవర్తించాడు? దేవుడు నియమించిన ప్రవక్తల మాట ఎందుకు వినలేదు? ఎందుకు తను తగ్గించుకోలేదు? ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాడు రాజ్యం మీద? ఎందుకు మొండితనం వహించి ప్రవర్తిస్తున్నాడు? ఎందుకు తన మనసుని కఠినపరుచుకున్నాడు? ఎందుకు దేవుని వైపు తిరగట్లేదు అని మనం గమనిస్తే బైబిల్ చెప్తున్న మాట, అతనికి జ్ఞానము లేదు. ఏమి లేదు? జ్ఞానం ఉన్నవాడైతే తప్పకుండా ప్రవక్తల మాటలు వింటారు, ప్రవక్తల ఉపదేశం వింటారు. యిర్మీయా ప్రవక్తను గురించి బైబిల్లో రాయబడిన మాట మనం చదువుకున్న లేఖనములో, యెహోవా నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా. ప్రవక్తలు అనేవాళ్ళు, సేవకులు అనేవాళ్ళు దేవుని చేత నియమించబడ్డారు, మీ చేత నియమించబడలేదు, లేకపోతే సంఘంలో పెద్దల చేత నియమించబడలేదు, గొప్పవాళ్ళ చేత నియమించబడలేదు, ధనవంతుల చేత నియమించబడలేదు. స్వయంగా దేవుడు నియమించాడు ప్రవక్తగా, అభిషక్తులుగా, ఉపదేశకులుగా, జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం బోధించడానికి, సంఘాన్ని సంపూర్ణతలోనికి నడిపించడానికి దేవుడు నియమించిన ప్రవక్త మాట వినటం లేదు అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, వాడికి బుర్రలో గుజ్జు కరిగిపోయింది, వాడు బ్రెయిన్ అంతా కరిగిపోయింది, వాడి నరాలన్నీ తగలబడిపోయినాయి. పైకి మాత్రం ఆకారం మాత్రం ఉంది కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియట్లేదు. తగ్గింపు జీవితం ఉండలేదు. మొండి వైఖరి
ప్రవర్తిస్తున్నాడు, మూర్ఖంగా నడుచుకుంటున్నారు, మనసుని కఠినపరుచుకున్నారంటే కారణం ఏంటంటే జ్ఞానం లేదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. జ్ఞానం లేని వాళ్ళే చెడు నడతలు నడుస్తారు దేవుని దృష్టిలో. జ్ఞానం ఉన్నవాడు తన ప్రవర్తన ఎప్పటికప్పుడు బాగు చేసుకుంటాడు, చక్కగా దేవుని మార్గాల్లో నడుస్తారు. చక్కగా నడవకుండా కాని నడతలు నడుస్తున్నారు, కపటపు నడత నడుస్తున్నాడు, చెడు నడత నడుస్తున్నాడు, హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు, తను తాను హెచ్చించుకుంటున్నాడు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు, కనీసం దేవుని వైపు కూడా తిరగట్లేదు. నేను ఈరోజు ఈ రాజ్యంలో ఉన్నాను, ఈ సింహాసనం మీద కూర్చుంటున్నాను, ఇన్ని సంవత్సరాల పరిపాలన చేశాను, ఇంత మంచి స్థితిలో ఉండటానికి కారకుడైన దేవుణ్ణి నేను స్మరించాలి, కృతజ్ఞత కలిగి నడుచుకోవాలి, ఆయన ఆలోచన చేత నడిపించబడాలి, దేవుని ఆలోచనలను బయలుపరిచే ప్రవక్తల మాట వినాలి, తగ్గింపు జీవితం కలిగి జీవించాలన్న గ్రహింపు లేకుండా ప్రవర్తించాడు సిద్కియా. చరిత్ర మీరు చదువుకోండి. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయంలో ఈ సిద్కియా గురించి రాయబడిన మాట వెన్నులో వణుకు పుడుతుంది. రాత్రిపూట కన్ను ముయ్యాలంటే కలవరం వచ్చేస్తుంది. ఎందుకునంటే ఇంత మూర్ఖంగా, మొండిగా, తగ్గింపు లేకుండా, ప్రవక్తల మాట వినకుండా, ఇచ్చలవిడిగా, జ్ఞానం లేకుండా ప్రవర్తించినటువంటి హిజ్కియానట తాను కళ్ళారా చూస్తూ ఉండగానే తన కుమారుల్ని చంపేశారంటండి. కుమారుల్ని చంపేశారట. ఆ కుమారులు చచ్చిన తర్వాత ఈ సిద్కియా యొక్క 2 కళ్ళు పీకేశారట. 2 కళ్ళు పీకేశారు. ఈ కళ్ళు పోయిన తర్వాత, గుడ్డడైపోయిన తర్వాత వీడిని ఇనప సంఖ్యలతో బంధించి జైల్లోకి తీసుకెళ్లారు. జీవితకాలం అంతా ఎంతో క్షోభ, ఎంతో భయంకరమైన అంధకారం, అవస్థలు, ఆందోళన, మనశ్శాంతి లేదు, ధైర్యం లేదు, నిరీక్షణ లేదు, విడుదల పొందుతామన్నా నిరీక్షణ లేదు. కన్న బిడ్డలు కన్నులారా చూస్తూ ఉండగానే చచ్చిపోయారు, అతి దారుణంగా చంపబడ్డారు. ఎంత నష్టం, ఎంత బాధ, ఎంత భయాన్ని కలిగించే పరిస్థితులు అతని జీవితంలో రావటానికి కారణం జ్ఞానము లేక, తన స్థితిని యోచించక, ఆలోచన లేని, వివేచన లేని, వివేకము లేని జీవితం జీవించాడు గనక తన పరిస్థితి అంతా తారుమారైపోయింది. కనుక దేవుని పిల్లమైనటువంటి మనం ఎప్పటికప్పుడు వివేకము కలిగి మనం ఏం చేయాలంటే మన నడతలను బాగుగా కనిపెట్టుకోవాలి. అందుకని బైబిల్లో గుణవతి గురించి రాయబడింది. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. ఆమె జ్ఞానము కలిగిన నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశాన్ని తన ఇంటి వారికి బోధిస్తుంది. మీ జీవితంలో జ్ఞానం గనక ఉంటే మీరు మీ నడతను బాగుగా కనిపెట్టుకుంటారు. మీరు గనక జ్ఞానం తెచ్చుకుంటే మీ ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడతారు. ఇంట్లో పిల్లల యొక్క నడవడిక ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు భక్తిలో ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారా, వాక్యం చదువుకుంటున్నారా, ఆత్మానుసారంగాని నడిపించబడుతున్నారా, లేకపోతే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా, పిచ్చి పిచ్చి మాటలు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారా, చూడకూడని దృశ్యాలు సెల్ ఫోన్లో చూస్తున్నారా, కాని మాటలు మాట్లాడుతున్నారా, తప్పుడు త్రోవల్లో వెళ్ళిపోతున్నారా, కనిపెట్టాలి. తల్లిదండ్రులుగా, భక్తి కలిగిన వారుగా, జ్ఞానం తెచ్చుకున్న బిడ్డలుగా, వివేచన, ఆలోచన కలిగిన వారిగా మీ పిల్లల నడతలు కనిపెట్టాలి. మీ నడత బాగుగా కనిపెట్టుకుని సరి చేసుకోవాలి. వచ్చినటువంటి దౌర్భాగ్యం ఏంటో తెలుసా? జ్ఞానం లేక వాళ్ళ నడతలు వాళ్ళు బాగుగా కనిపెట్టుకోరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నడతలు వాళ్ళు బాగుగా కనిపెట్టరు, కానీ వీధిలో వాళ్ళ నడతలు మాత్రం బాగుగా కనిపెడతారు. కనబడిన వాళ్ళు అందరు నడక బాగోలేదు అంటారు, నవ్వు బాగోలేదు అంటారు, మాట బాగోలేదు అంటారు, పద్ధతులు తెలియదు అంటారు, పరిస్థితులు నీకు అర్థం కావంటారు, అసలు నువ్వు ఎలా నడుచుకున్నావు నీకు తెలియదు అంటారు, ఎవరిని పడితే వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. అంత ఈడికే తెలిసినట్టుగా, అంత ఈమెకే తెలిసినట్లుగా మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. కారణం ఏంటి? వీడికి జ్ఞానం లేదు, వీడికి బుర్రలో గుజ్జు లేదని మీరు గుర్తుపట్టాలి. బుర్రలో గుజ్జున్న వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు మొట్టమొదట
తమ నడతలు కనిపెట్టుకుంటారు బాగుగా. ఆ తర్వాత తమ ఇంటి వారి నడతలు కనిపెట్టి వాళ్ళని సరైన మార్గాల్లో నడిపించుకుంటారు. అలాంటి కృప ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రాబోయే కాలాన్ని గురించట నిర్భయంగా సంతోషంగా జీవిస్తారట. దేవుని స్తోత్రం చెప్పుకోండి గట్టిగా. బలాన్ని ఘనతని వస్త్రంగా ధరించుకుంటారట. మీరు జ్ఞానం తెచ్చుకుని మీరు మీ నడతలను బాగుగా కనిపెట్టి, మీ ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టి జీవిస్తే భవిష్యత్ కాలాన్ని గురించినటువంటి ఒక నిరీక్షణ, నిర్భయంగా ఉంటారు. ఏ భయం ఉండదు మీకు. మీ పిల్లల గురించి కానీ, మీ భవిష్యత్తు గురించి కానీ, మీ పిల్లల వివాహాల గురించి కానీ, మీ జీవనోపాధి గురించి కానీ, మీ ఆరోగ్యాన్ని గురించి కానీ, మీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఏ భయం లేకుండా ఎప్పుడు నిర్భయంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఘనతకు ఆస్పదంగా ఉంటారు, ఎప్పుడు బలంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. అందరూ స్తోత్రం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. మనం జ్ఞానం తెచ్చుకోవాలి. జ్ఞానం తెచ్చుకుంటే మన జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతలు 23, 18, 19 వాక్య భాగాలు చదువుకుందాం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా ఒకసారి. నా కుమారుడా, నా కుమారి, మై డియర్ డాటర్, మై డియర్ సన్స్, జాగ్రత్తగా వినండి. విని జ్ఞానం తెచ్చుకోండి. విని జ్ఞానం తెచ్చుకోండి. ఎవరైతే జ్ఞానం తెచ్చుకుంటారో వాళ్ళట ఏం చేస్తారని రాసిందంటే బైబిల్లో, వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ మనస్సుని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ పాదాలను ఏం చేస్తారు? యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యథార్థమైన త్రోవల యందు చక్కగా నడుచుకుంటారు. ఎవరు? జ్ఞానము తెచ్చుకున్నవారు. జ్ఞానము తెచ్చుకున్నవాడు. ఎవరు జ్ఞానాన్ని తెచ్చుకుంటారో, దీన్ని తలపోసుకుంటారో, తమ కడవరి స్థితిని యోచించుకుంటారో, వాళ్ళు చేసే కార్యం ఏంటంటే తమ హృదయాన్ని, తమ జీవితాన్ని, తమ పాదాలను, తమ భవిష్యత్తును యథార్థమైన త్రోవలలో చక్కగా నడిపించుకుంటారు. మీరు ఎలాంటి త్రోవలలో నడుచుచున్నారు? ఎలాంటి మార్గాలలో యాత్ర చేస్తున్నారు? ఎలా నడిపించబడుతున్నారు? మీరు ఆగి ఆలోచించాలి. మీరు చక్కగానే నడుస్తున్నారా? యథార్థమైన హృదయంతో నడుచుకుంటున్నారా? లేకపోతే కపటముగా నడుచుకుంటున్నారా? కల్మషంగా నడుచుకుంటున్నారా? వంకర మార్గాల్లో నడుచుకుంటున్నారా? తప్పుడు త్రోవల్లో నడుచుకుంటున్నారా? మీ బ్రతుకు కాలం అంతా యథార్థమైన త్రోవలలో, సరి అయిన త్రోవలలో, పరిశుద్ధమైన త్రోవలలో, సమాధానకరమైన త్రోవలలో చక్కగా నడుచుకోవాలి అని అంటే మనందరికీ జ్ఞానం అవసరం. అందుకని బైబిల్ అంటుంది, నిశ్చయముగా ఓ జ్ఞాని, జ్ఞాన హృదయము కలిగిన దేవుని బిడ్డ, నిశ్చయముగా ముందుగతి రానే వస్తుంది. నిశ్చయముగా 2025వ సంవత్సరం రానే వస్తుంది. నిశ్చయంగా 2025వ సంవత్సరంలోనికి నీవు నిశ్చయంగా ప్రవేశిస్తావు. ఆ సంవత్సరంలో నీ ఆశలేవి కూడా భంగము కానేరవు. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా. మీ కోరికలేవి నిరర్ధకం కావు. మీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. మీ కోరికలన్నీ నెరవేర్చబడతాయి. మీ ఆశలన్నీ తృప్తిపరచబడతాయి. మీరు అనుకున్నవన్నీ చక్కగా జరుగుతాయి. రాబో కాలములో దేవుడు మిమ్మల్ని గురించి, మీలో ప్రతి ఒక్కరిని గురించి ఉద్దేశించిన సంగతులు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇలాంటి శుభ నిరీక్షణతో
నా కోసం మంచి భవిష్యత్తును దేవుడు సిద్ధపరుస్తున్నాడు, సమృద్ధిని సిద్ధపరుస్తున్నాడు, దీవెనలను సిద్ధపరుస్తున్నాడు, క్షేమమును, సుఖమును, నెమ్మదిని సిద్ధపరుస్తున్నాడు. ఆటంకాలు, అవరోధాలు, దురవస్థ, దురదృష్టం తొలగిస్తాడు. అంతా నా జీవితంలో మేలే జరుగుతుంది అనే నిరీక్షణ కలిగి యథార్థమైన త్రోవల్లో మీరు నడుచుకోవాలి అని అంటే జ్ఞానం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలండి? జ్ఞానం తెచ్చుకున్న వాళ్ళు యథార్థమైన త్రోవలలో కడవరకు నడిపించబడుదురుగాక. ఈ యథార్థవంతుల గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 11లో ఒక 4 మాటలు అక్కడక్కడే రాసి ఉన్నాయి. ఆ మాటలన్నీ నోట్ చేసుకుందాం. సామెతల గ్రంథం 11, 3, 5, 6, 11. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, మొదటి మాట. రెండవది, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. 3, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. 11. యథార్థవంతుల దీవెన పట్టణమునకు కీర్తి కలిగించును. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈ వాక్యాలు చెప్తాను చూడండి స్పష్టంగా. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది. యథార్థవంతులలో ఉన్నటువంటి యథార్థతట వారికి త్రోవ చూపిస్తుందట. ఏ త్రోవ అంటే చక్కగా నడిచే త్రోవ చూపిస్తుందట. యథార్థవంతులలో ఉన్న యథార్థత వారిని చక్కని త్రోవల్లో నడుచుకోవటానికి ప్రేరేపిస్తుంది. చక్కని మార్గాలను వారికి చూపిస్తుంది. మంచి దారిలో వారిని నడిపిస్తుంది. వారు చక్కగా గాడిలో నడిచేటట్లుగా మార్గం చూపుతుంది. దేవుని పిల్లల జీవితాల్లో యథార్థత గనక ఉంటే వాళ్ళు సరి అయిన త్రోవల్లో చక్కగా నడుచుకుంటారు తప్పకుండా. యథార్థవంతుల నీతి మార్గాలన్నిటినీ సరళం చేస్తుంది. యథార్థవంతుల నీతి వారిని విమోచిస్తుంది. యథార్థవంతులు దీవించబడటం, పట్టణానికే కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. మీ ద్వారా మీ కుటుంబం దీవించబడాలి, మీ తల్లిదండ్రులు దీవించబడాలి, మీ పిల్లలు దీవించబడాలి, మీ సంఘం దీవించబడాలి, మీ బంధువర్గం దీవించబడాలి. దీవించబడటం మాత్రమే కాకుండా మీ యథార్థతను బట్టి, మీ దీవెనలను బట్టి మీ కుటుంబాలకి, మీ గ్రామాలకి, మీ సంఘానికి, నడిపించే సేవకులకి మంచి కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు తెచ్చే బిడ్డలుగా మీరు జీవించాలంటే మీరు జీవితకాలం అంతా యథార్థమైన త్రోవల్లో చక్కగా నడుచుకోవాలి. యథార్థత మీలో ఉన్నంత కాలం దేవుడు మీ వంశాన్ని దీవిస్తాడు. యథార్థవంతులకైనా ఏ మేలు చెయ్యక మానడు. యథార్థవంతుల గుడారాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. యథార్థవంతుల ప్రార్థనకైనా ఆనందించి హస్తం చాపి ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరగటానికి మనలో యథార్థతను దేవుడు కోరుకుంటున్నాడు. మనం యథార్థమైన త్రోవల్లో నడుచుకోవాలని కోరుకున్నాడు. కనుక దేవుడు కోరేది మనలో సీనియారిటీ కాదు, సిన్సియారిటీ. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. నేను అన్ని సంవత్సరాల సీనియర్ని, ఇన్ని సంవత్సరాల సీనియర్ని, నేను పునాది రాయిని, నేను పిల్లర్ని, నేను స్తంభాన్ని, నేను స్లాబ్ని, నేను లేకపోతే స్లాబ్ కూలిపోద్ది, పునాదులు కదిలించబడతాయి, ఇట్లాంటి మాటలు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. అది దేవుడు పరిగణలోకి తీసుకోడు. మనలో దేవుడు చూసేది ఏంటంటే యథార్థత. యథార్థమైన త్రోవల్లో జ్ఞానంగా నడుస్తున్నారా లేదా అనేది దేవుడు చూస్తాడు. తగిన సమయంలో ఆశీర్వాదపు సమృద్ధిని కుమ్మరించి అన్ని విషయాల్లో వర్ధిల్ల చెయ్యునుగాక. చివరిగా అసలు మనం ఎందుకు జ్ఞానం తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకున్న వాళ్ళు ఎక్కడ నిలబడతారు అనే మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు.
ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల శాస్త్ర విజ్ఞా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలవదగిన. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇక్కడ మీకు చెప్తాను జాగ్రత్తగా. ఎవరైతే జ్ఞానం తెచ్చుకొని దీని తలపోసుకుని తమ కడవరి స్థితిని యోచించుకొని తమ నడతలను బాగు చేసుకుని చక్కని మార్గాల్లో నడుచుకుంటారో, జ్ఞానం తెచ్చుకుని యథార్థమైన త్రోవల్లో నడుచుకుంటారో, వాళ్ళ గురించి బైబిల్ చెప్పే మాట ఏంటి అంటే, ఈ జ్ఞానం తెచ్చుకున్న వాళ్ళు, ఈ తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు. ఇక్కడ ఒక చిన్న మాట, కొత్త మాట ఒకటి చెప్తాను చూడండి అందరూ. ఏ జ్ఞానం? తత్వజ్ఞానం అని చెప్పండి ఒకసారి గట్టిగా. తత్వజ్ఞానం అంటే ఏంటంటే, తత్వము అంటే ఫిలాసఫీ. ఇది దైవత్వానికి సంబంధించిన పదజాలం. ఈ తత్వజ్ఞానములో తల పండిపోయినటువంటి వాళ్ళుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, వాళ్ళు కూడా ఎవరై ఉండాలంటే ఇశ్రాయేలీలలో రాజవంశస్థులై ఉండాలి. వారిలో కూడా ముఖ్యులై ఉండాలి. రాజవంశంలో పుట్టి ఉండాలి. రాజవంశం కలిగి ఉండటం మాత్రమే కాదు, వాళ్ళలో చాలా ముఖ్యమైనటువంటి స్థానంలో ఉండాలి. సౌందర్యములో, ప్రతిష్టలో, పరిశుద్ధతలో పరిపూర్ణులైనటువంటి వాళ్ళై ఉండాలి. సౌందర్యంలో లోపాలేవి ఉండకూడదు. అంత మాత్రమే కాదు, తత్వజ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరినీ మీరేం చేస్తారంటే రాజు ఎదుట నిలవబెట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనమంతా రాజవంశానికి చెందిన వాళ్ళం. మనం ఆరాధించే దేవుడు రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారి అయిన ప్రభు. మనం కూడా యువరాజులం, యువరాణులం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనమంతా రాజవంశం, మనమంతా రాజగోత్రములో పుట్టిన వాళ్ళము. అయితే మనం ముఖ్యమైన వారిగా అంటే విఐపీలుగా మారాలి. అంత మాత్రం కాదు, సౌందర్యములో లోపము లేని వారిగా జీవించాలి. ఇవన్నీ ఉంటే చాలదట. రాజవంశం ఉంది కదండి, సౌందర్యంలో లోపం లేదు కదండి, ముఖ్యులు కదండి, చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు కదా. నువ్వు ముఖ్యమైన వ్యక్తివైనా, రాజవంశానికి చెందినవాడివైనా, సౌందర్యంలో లోపము లేనటువంటి అనుభవం నీకున్నా సరిపోదట. తత్వజ్ఞానము కలిగి, జ్ఞానము తెచ్చుకొని, దైవ జ్ఞానములో సంపూర్ణత చెంది, సంపూర్ణ జ్ఞాన వివేచన కలిగినటువంటి వారిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజు ఎదుట నిలబడాలి అని చెప్పినట్లుగా లేఖనం చెప్తుంది. మనం కూడా మన రాజు ఎదుట నిలబడాల్సిన అవసరం ఉంది. రాజాది రాజు మేఘారూరుడై మేఘమండలం మీదకి అంతఃపురములోంచి రాబోతున్నాడు. ఆ రాజుగారి ఎదుట మనం అంతా సౌందర్యములో లోపము లేని వారమై, రాజవంశానికి చెందిన రాజ దర్బారులో పెరిగిన రాజనగరి కట్టడలను అనుసరించి ప్రవర్తించిన వారమై, రాజ టీవీ కలిగి ముఖ్యమైనటువంటి జీవితం జీవిస్తూ, అంత మాత్రం కాదు జ్ఞాన సంపూర్ణత కలిగి ఎవరైతే నడుచుకుంటారో వారిలో ప్రతి ఒక్కళ్ళు రాజాది రాజు ఎదుట నిలవబడి ఘనత పొందుదురుగాక. సంతోషంగా చెప్పండి గట్టిగా. అందుకే సొలొమోను చెప్తున్నాడు, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, నేర్పరి అయిన జ్ఞానం గలవానిని చూచితివా, అతడు అల్పుల ఎదుట కాదు రాజు ఎదుటే నిలబడతాడు. దేవుని స్తోత్ర. మనమంతా నేర్పరులుగా, నిపుణత కలిగిన వాళ్ళుగా, జ్ఞాన సంపూర్ణత కలిగిన వారిగా ఉంటే మనం అల్పుల ఎదుట కాదు, అభాగ్యుల ఎదుట కాదు, మనుషుల ఎదుట కాదు, అధికారుల ఎదుట కాదు, కానీ రాజాది రాజు ఎదుటే మహిమలో నిలబడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.